అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు గడిచిన సందర్భంగా కాంగ్రెస్ సాధించినటువంటి విజయాలను మీతో పంచుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీలన్నీ కూడా దాదాపుగా సగం మహిళలకు ఇచ్చినటువంటివి కావచ్చు, విద్యార్థులకు ఇచ్చినట్టు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు కూడా సగం వరకు నెరవేరడం జరిగింది. అంటే వచ్చి 100 రోజులే అయింది కాబట్టి ఇవన్నీ గ్యారంటీస్ కూడా వచ్చే 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ 100 రోజులలో మొదటి ప్రమాణ స్వీకారం రోజే గడీల ఏవైతే బద్దలు కొట్టడం జరిగింది, దాన్ని ప్రజలకు అంకితం చేస్తారు. ఈరోజు ప్రజాభవన్ గా దాన్ని పిలవడం జరుగుతుంది. దాంట్లో ఎవరైతే ప్రజలు సమస్యలతో ఉన్నారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా వెళ్ళి ప్రజావాణిని వినిపించడానికి అవకాశం కల్పించడం జరిగింది. మరి అదే రోజు మరుసటి రోజే మహిళలకు ఇచ్చినటువంటి ఏదైతే గ్యారంటీ ఉందో ఆర్టీసీ బస్సులలో ఫ్రీ అని, తర్వాత 10 లక్షల ఆరోగ్య బీమా ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆరోగ్యశ్రీలో కల్పించడం జరుగుతుంది వైట్ కార్డ్ హోల్డర్స్ అనేది, అది కూడా ఏర్పాటు తీసుకున్నాము. తర్వాత వచ్చేసి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఒకటి, తర్వాత మొన్నటికి 500కే గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఏవైతే గ్యారంటీస్ ఇచ్చింది అవన్నీ కూడా ఈరోజు మెగా డిఎస్సి వచ్చిన 100 రోజుల్లోపే 29,000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి రేపు గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మెగా డిఎస్సి కూడా వేయడం జరుగుతుంది 11,000 పోస్టులతోటి. అంటే ఏదైతే ప్రభుత్వం మేము అన్ని కూడా ఇంటింటికి కాంగ్రెస్ అనే గ్యారంటీస్ అనేది తీసుకెళ్లడం జరిగింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో. మరి ఆ గ్యారంటీస్ అన్ని కూడా ఈరోజు ధైర్యంగా ప్రతి ఇంటికి ఎంపీ ఎలక్షన్లలో కూడా మేము ఏవైతే గ్యారంటీస్ చెప్పామో అవన్నీ కూడా మేము నెరవేరుస్తున్నాం. కాబట్టి వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్లలో మళ్ళీ కాంగ్రెస్ ను ఆదరించి అని మేము ప్రతి ఇంటికి కూడా చెప్పగలుగుతాం ధైర్యంగా. మేము ఏవైతే చెప్పినామో అవి చేస్తున్నాము. రాబోయే కాలంలో కూడా రాహుల్ గాంధీ గారు ఒక 5 గ్యారంటీస్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ లో ఇవ్వడం జరుగుతుంది. సో అవి కూడా తప్పనిసరిగా మేము అమలు చేసుకుంటామని చెప్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మొచ్చు. ఎందుకంటే టిఆర్ఎస్ లాగా అబద్ధాలు చెప్పి మేము అధికారంలో 10 ఏళ్ళు ఉండలేదు. సో మొన్న ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ఏదైతే ఉందో అది ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 50,000 మెజారిటీతో ఇచ్చిండ్రు అంటే కాంగ్రెస్ కి మామూలు మాటలు కాదు. ప్రజలలో ఎంత వ్యతిరేకత టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద వచ్చిందో మనం గమనిస్తూనే ఉన్నాము. మరి మేము వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి గ్యారంటీలని దాదాపుగా అమలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాము. రోజు ఒకటి ప్రోగ్రాం లాగా తీసుకుని ధరణిలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఉద్యోగులకు సమస్యలు కావచ్చు, ఆర్టీసీ సమస్యలు కావచ్చు, ఉద్యోగులకు మొదటి రోజే జీతం ఇవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ సమస్యలు ఒకటి పరిష్కరించుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ల కోసమని 22,500 కోట్లను కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. పెట్టుబడులు కూడా 40,000 కోట్లు పెట్టుబడులను తేవడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి విజయం కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విజయాలన్నీ చాలా ఉన్నాయి ఈ 100 రోజుల్లో. కాబట్టి రాబోయే కాలంలో వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్లలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి నల్లగొండ జిల్లాలో భారీ మెజారిటీ, కుందూరు జానారెడ్డి గారి పెద్ద కుమారుడు రఘువీర్ గారికి మంచి మెజారిటీ ఇచ్చి మీరందరూ కూడా కాంగ్రెస్ ని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.